శ్రోతలకు నమస్కారం. ప్రతి నెల మాదిరిగానే శ్రీమాత కృతజ్ఞతా స్మృతులు అనే ఒక సంకలనం నుండి ఈ నెల మనం వినబోతున్నది శ్రీ శోభామిత్ర గారి నా సంచిత ద్రవ్యరాశి అనే వ్యాసం. నేను శ్రీమాతను కలిసిన మొట్టమొదటి రోజు నుంచే ఆమె దివ్యత్వాన్ని గుర్తించగలిగాను. అందుచేత ఆమెతో సంభాషించడానికి ఎంత చిన్న అవకాశం వచ్చినా సరే సంభాషణ సారాంశాన్ని ఒక పుస్తకంలో రాసుకొని భద్రంగా ఉంచుకునేదాన్ని. అదియే నా అమూల్యమైన ద్రవ్యరాశి. ఈనాటి నా ఉపన్యాసంలో ఆ ద్రవ్యరాశిలోని కొన్ని జాతి రత్నాలను మీతో పంచుకోదలిచాను. నా అంతరంగ జీవనం, సాధన మొదలైన వాటికి సంబంధించిన అప్రకటిత వృత్తాంతాలను మీ ముందు ఉంచుతాను. ఒక్కొక్క వృత్తాంతానికి అందులోని ముఖ్యాంశాన్ని సూచించిన శీర్షికను కూడా ఇచ్చాను. శ్రీమాతతో అంతరంగ బాంధవ్యం. అమ్మా, నీతో భౌతికంగా సంబంధం ఉంచుకోవడం అవసరమా? శ్రీమాత: అంటే ఏంటి నీ అర్థం? ఇక్కడ ప్రతి ఒక్కరూ నాతో అట్టి సంబంధం కలిగే ఉన్నారు. నాతో ఏదైనా పని ఉంటే లేక కేవలం ఆశీస్సులు పొందడానికి వస్తూ ఉంటారు. కాదు మాత, అది కాదు. చాలా దగ్గర బాంధవ్యం గురించి నేను అడిగేది. శ్రీమాత: ఓ, అట్టి సంబంధం ఎల్లవేళలా ఉండవలసిన అవసరం లేదు. ప్రధానంగా ఉండాల్సింది నాతోటి అంతరంగ సంబంధం. దానికోసమే నిరంతరం అభ్యాసం చేయాలి. ప్రతి క్షణం నీ హృదయ కుహరంలో నా సాన్నిధ్యాన్ని చూడగలగాలి. అవును మాత, అనుక్షణం నిన్ను జ్ఞాపకం ఉంచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. కానీ నేను గుర్తుండడం లేదు కదూ? లేదు మాత, అప్పుడప్పుడు గుర్తుంటారు, కొన్ని సందర్భాలలో ఉండరు. శ్రీమాత: దానికి సాధన అవసరం. అది అత్యంత అవసరం. అలా కాకపోతే నాతో ఎన్నో ఏళ్లు కలిసి ఉండొచ్చు, కానీ నీ మనస్సు ఇతర విషయాలపై లగ్నం అయి ఉండగలదు. గ్రహణ శక్తి. అమ్మా, ఒకసారి తరగతిలో ఏమని చెప్పారంటే, కొంతమందికి ఆకాంక్ష ఉంటుంది కానీ గ్రహణ శక్తి ఉండదు అని. అందుచేతేనా నీ దివ్యశక్తి వారిపై ప్రసరించదు? శ్రీమాత తిన్నగా నా వైపు చూస్తూ, నేను చెప్పింది ఏమిటంటే, కొంతమందికి ఆకాంక్ష ఉంటుంది. వారి ఆకాంక్షకు తగినట్లు నా శక్తి వారిపై ప్రసరిస్తుంది. కానీ వారికి గ్రహణ శక్తి లేకపోవడం చేత వారు దాన్ని స్వీకరించలేకపోతారు. అమ్మా, నా సంగతి కూడా అలాంటిదేనా? శ్రీమాత: కాదు, నాలో ఆకాంక్ష ఉందనుకుంటాను. కానీ శ్రీమాత: కానీ క్రియారూపంలో ప్రత్యుత్తరం రావడం లేదా? నేను బిడియపడుతూ, కాదు మాత, అలా అని కాదు. కానీ నేను నీ శక్తిని గ్రహిస్తున్నానో లేదో నాకు బోధపడటం లేదు. శ్రీమాత కొద్దిగా ఆశ్చర్యపోతూ, విను, నీవిక్కడ వచ్చినప్పుడు ఎలా ఉండేదానివో జ్ఞాపకం ఉందా? ఉంది మాత అన్నాను నేను. శ్రీమాత: మరి అప్పటికి ఇప్పటికీ ఏమైనా తేడా కనిపిస్తుందా? తప్పకుండా ఎంతో తేడా కనిపిస్తోంది. శ్రీమాత: అంటే నీలో గ్రహణ శక్తి ఉందన్నమాట. అది లేకపోతే ఈ తేడా ఉండేదే కాదు. నా చిట్టి తల్లి, నిజంగానే నీలో గ్రహణ శక్తి ఉందని తెలుసుకో. అలా శ్రీమాత అనగానే శ్రీమాత ముందు అత్యంత భక్తి భావంతో శీర్షాభివందనం చేసి మెల్లిమెల్లిగా నా తలను ఎత్తి అమ్మవైపు చూశాను. శ్రీమాత కుర్చీపై కూర్చున్నారు. నేను ఆమె పాదాల చెంత కూర్చున్నాను. ఏదో వ్యక్తం చేయలేని భావం నన్ను ముంచెత్తింది. నాలో అస్తిత్వం లేదా అన్నట్లు భాషించింది. ఆ గది ఉన్నట్టు తోచడం లేదు. శ్రీమాత కేవలం ఆవిడ మాత్రమే నా సాన్నిధ్యంలో ఉందనిపించి, అమ్మా, నాలో గ్రహణ శక్తి ఉంది అని అన్నాను నేను. చైత్య పురుషుడు. నేను ఒకసారి మాతను ఇలా అడిగాను. అమ్మా, నేనేదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు నా అంతరంగం ఇలా నొక్కి చెప్తుంది, నీవిలా చెయ్యి, ఈ మార్గాన్నే అనుసరించు, మరో మాటను ఖాతరు చేయరాదు, నన్ను అనుసరించు అని. నీ దివ్యశక్తి ఎంత గాఢంగా చెప్తోందంటే అది నన్ను సర్వదా పరిపాలిస్తోందా అనిపిస్తుంది. అదే క్షణంలో నేను జాగ్రత్తతో ఉంటే మరో ధ్వని వినిపిస్తుంది. అది ఎంతో నునుమెత్తగా పసిపాపలా బుజ్జగిస్తూ అతి తక్కువ స్వరంతో వినబడనంతగా నా హృదయాంతరాల నుంచి చెబుతుంది. ఇలా చెయ్యకు, అలా చెయ్యి, ఆ మార్గాన్ని అనుసరించు, వగైరా వగైరా అంటూ. నేను గమనించిన మరొక విషయం ఏమిటంటే, బిగ్గరగా వినిపించే ధ్వనిని అనుసరించాలనే ప్రలోభానికి లోనైతే తత్ఫలితాలు చెడ్డగా ఉంటాయని. నా అంతరంగ మృదువాణిని అనుసరించిన ప్రతి సందర్భంలోనూ నాకు విజయం ప్రాప్తించింది. అలా ఎందుకు జరుగుతోంది తల్లి?
దానికి శ్రీమాత ఇలా అన్నారు, నీవు వర్ణించిన నీ అంతరంగ మృదు వాణినే చైత్య పురుషుడు అంటారు. అది ఎల్లప్పుడూ నిన్ను బుజ్జగిస్తూ సందేశాన్ని అందిస్తుందే కానీ నిన్ను కఠినంగా శాసించదు. దాని శబ్దం అతి సౌమ్యంగా ఉంటుంది, కానీ అదే సరియైన వాణి, సరియైన మార్గదర్శి. నేను శ్రీమాత కాసేపు మౌనంగా ఉండిపోయాం. బహుశా ఆ తరుణంలోనే నా హృదయ కుహరంలో తన అస్తిత్వాన్ని శాశ్వతంగా ముద్రించారు శ్రీమాత. బంతి కవాతు. అమృత గారు ఒకానొక దర్శన దినోత్సవ రోజున బంతి శిక్షణనివ్వడం ప్రారంభించారు. అది ఏ సంవత్సరమో జ్ఞాపకం లేదు గాని దర్శనానికి ముందు రోజు శ్రీమాత నాతో ఇలా సంభాషించారు. ఆవిడ నన్ను, అయితే రేపటి కార్యక్రమంలో పాల్గొంటున్నావా అని అడిగారు. దానికి నేను అవునమ్మా అని సమాధానం చెప్పాను. శ్రీమాత, నీవేమి చేయబోతావు అని అడగగా, బంతి కవాతు మాత అని చెప్పాను. దానికి శ్రీమాత బాగు బాగు అన్నారు. అప్పుడు నేను, శ్రీమాత, ఈ కవాతులో ముందుకు దొర్లడం ఒక భాగం. అలా దొర్లడానికి ప్రయత్నించిన ప్రతిసారి కూడా ముందుకు దొర్లకుండా నా ఎడమవైపుకు పడిపోతున్నాను. ప్లేగ్రౌండ్లో అందరూ నన్ను చూసి నవ్వుతున్నారు అని విన్నవించుకోగా శ్రీమాత చాలాసేపు నవ్వుతూ ముందుకు దొర్లలేకపోతున్నావన్నమాట అని తిరిగి నవ్వడం మొదలుపెట్టారు. అమ్మా, రేపు మేము మీ సమక్షంలో కూర్చుని ఉంటాం. ఎంతోమంది ప్రేక్షకులు ఉంటారు. నేను సరిగ్గా దొర్లాలి. ఏ పొరపాటు కాకూడదు. నిన్ను వేడుకుంటున్నాను, నన్ను రక్షించు మాత అని అడిగాను. దానికి శ్రీమాత ఏమీ సమాధానం ఇవ్వలేదు, కానీ పుష్పాలను దీవెనలతో అందించారు. దర్శన దినం రానే వచ్చింది. భారతదేశపు పటం ముందు శ్రీమాత ఆసీనులయ్యారు. ముందుకు దొర్లే సమయం ఆసన్నమైంది. ఏదో హస్తం నా వీపును ముట్టినట్లు అనిపించింది. నేను సరిగ్గా దొర్లాను. ఆ తక్షణమే లేచి నిలబడ్డాను. శ్రీమాత వైపు చూశాను. ఆవిడ నా వైపే దృష్టి సారించి మందహాసం చేశారు. ఆ రోజు నుంచి నేను ఆ కవాతును సులభంగా చేయసాగాను. అసూయ. ఒకరోజు నేను మాతతో ఇలా అన్నాను, అమ్మా, నాపై తరచూ దాడి జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైనా సరే ఏదైనా కార్యాన్ని చేయకూడదని నిశ్చయించుకుంటే చాలు అదే శక్తి దాడి మీద దాడి చేస్తుంది. ఈ శత్రుశక్తి నన్ను కొన్నిసార్లు ఎంత కలవర పెడుతుందంటే నేను చాలా బలహీనురాలనైపోతాను. చేసిన పొరపాట్లనే మళ్ళీ మళ్ళీ తిరిగి చేస్తున్నాను. దానికి శ్రీమాత, అలా ఎందుకు జరుగుతోందంటే నీలోని ఒక గుణాన్ని తీసివేసే ప్రయత్నంలో దాని స్థానంలో మరొక మంచి గుణాన్ని పెట్టకపోవడంతో ఏర్పడిన ఖాళీ స్థలాన్ని విరోధి శక్తులు ఆక్రమించుకుంటాయి. ఉదాహరణకు, నీలోని అసూయను నిర్మూలించదలిచావనుకో, దాని స్థానంలో ఇంకేదైనా రావాలి. కానీ నీవలా చేయట్లేదు. తత్ఫలితంగా నీలో ఒక శూన్యం ఏర్పడుతుంది, ఒక రంధ్రం ఏర్పడుతుంది. అసూయ పూర్తిగా నిన్ను విడనాడలేదు, ఇంకా ఉంది. నీలో నుంచి బయటకు తరిమివేశావు. దానికి మరో వాసస్థానం కావాలి. నీలో ఖాళీ జాగా ఉంది. ఇకనేం? నీలో దాని పాత ఇల్లు ఖాళీగా ఉంది కాబట్టి అందులో హాయిగా వచ్చి మకాము పెడుతుంది. కాబట్టి నీలోని ఒక దుర్గుణాన్ని తీసివేస్తే దాని స్థానంలో దానికంటే ఉత్తమమైన గుణాన్ని ఒకదాన్ని నువ్వు ఆహ్వానించాలి. ఉదాహరణకి, అసూయని తీసివేస్తే దాని స్థానంలో ఆదరం, దయ, ప్రేమ ఇలాంటివి. ఇవి అసూయ కన్నా ఉత్తమ గుణాలు. వీటిని స్థాపిస్తే ఇక నీలో ఖాళీ స్థలం ఉండదు. విరోధి శక్తులు ఆక్రమించడానికి ఆస్కారం ఉండదు. నీ మీద ఇక దాడులు జరగవు. ముఖ్యంగా ప్రేమ, ఆదరణ అత్యంత శుభగుణాలు, శక్తికల గుణాలు. వాటిని అలవర్చుకో. అప్పుడు నేను, అమ్మా, నేను ఒంటరిగా ఉన్నప్పుడు సదా నీ స్మరణ చేస్తూ ఉంటాను. కానీ నలుగురి మధ్య మెలుగుతున్నప్పుడు నీ జ్ఞప్తిని కోల్పోతాను. నిన్ను సదా గుర్తుంచుకోవాలని తెలుసును, కానీ నాకు వీలు కావట్లేదు. ఇతరుల మధ్య ఉన్నప్పుడు నేను పూర్తిగా మర్చిపోతాను. వాళ్లతో మాట్లాడుతూ పిచ్చాపాటి సంభాషణల్లో నిమగ్నమవుతాను అని అడిగాను. అప్పుడు శ్రీమాత, ఎందుకు సంభాషిస్తావు, ఎందుకు పిచ్చాపాటి అని అడిగారు. దానికి నేను, అమ్మా, అలా చేయకుండా ఉండాలని అనుకుంటాను, కానీ తరగతిలో, ప్లేగ్రౌండ్లో మిగతా అమ్మాయిలతో ఉన్నప్పుడు మాట్లాడకుండా ఉండలేను కదా. వాళ్ళు చాలా వరకు వదరబోతులు. నేను కూడా వాళ్లతో కలిసి మాట్లాడేస్తూ ఉంటాను. శ్రీమాత ఇలా అన్నారు, అవును, ఇక్కడ జనం అలాగే చేస్తుంటారు. వాళ్లల్లో వాచలత్వం, పిచ్చాపాటి, ఒకరింటికి మరొకరు వెళ్లటం, ఇవన్నీ చాలానే జరుగుతున్నాయి. ఈ రకంగా వాళ్ల సాధన కుంటుపడుతోంది. అనవసరంగా ఒక మాట కూడా నీ నోటి నుండి రానియకూడదు. ఈ సలహాని బాగా జ్ఞప్తికి ఉంచుకో అని అన్నారు.
అలాగేనమ్మా అని మాతకు నమస్కరించి బయటికి వచ్చాను. ఉపాధ్యాయులు. అది 50వ దశాబ్దంలో ఏ సంవత్సరమో జ్ఞాపకం లేదు. పాఠశాలలోని బెంగాలీ విభాగం మరు సంవత్సరం నుంచి నేను బెంగాలీ నేర్పడానికి శ్రీమాత అనుమతిని కోరింది. కానీ శ్రీమాత పవిత్రదాతో నేను ఫ్రెంచ్ తరగతులు తీసుకోవాలని తన కోరికగా చెప్పడంతో నాకు ఫ్రెంచ్ బోధన చేయవలసిన బాధ్యత అప్పగించబడింది. ఫ్రెంచ్ తరగతిని గురించి నేను శ్రీమాతతో ఒకనాడు ఇలా సంభాషించాను. అమ్మా, ఎక్స్ అనే విద్యార్థి తరగతిలో పాఠంపై ఏమాత్రమూ శ్రద్ధ చూపించడం లేదు. కొంటె పనుల్లో నిమగ్నమై ఇతరులను కూడా పాఠం నేర్చుకోకుండా అడ్డుపడుతున్నాడు. నాకు పూర్తిగా విసుగు పుట్టింది. ఏమాత్రమూ చదువులో శ్రద్ధ లేదు అతనికి అని చెప్పగా మాత కోపంతో అగ్గి గుగ్గిలమైపోయారు. అప్పుడు ఆవిడిలా అడిగారు, అతడు చదువుకోవాలని నీవెందుకు అనుకోవాలి? నీవు కోరినంత మాత్రాన అతడు ఎందుకు చదవాలి? ఒక్కసారి ఊహించండి. శ్రీమాత అంతగా నొక్కి చెప్తున్నారంటే నేను ఆపాదమస్తకం వణికిపోయానంటే నమ్మండి. కాసేపు మౌనంగా ఉండి ఆవిడే మరలా ఇలా అన్నారు. ఇది ఉపాధ్యాయుల దురలవాటు. విద్యార్థులు వారి ఉద్దేశం ప్రకారం ప్రవర్తించాలి. ఉపాధ్యాయులు చదువుకోమన్నారు కాబట్టి విద్యార్థులు చదువుకోవాలి. కానీ అలా ఎందుకు జరగాలో తెలుసుకోవచ్చా? విద్యార్థికి తన సహజ స్వధర్మ స్వభావాల ప్రకారం ప్రవర్తించడానికి స్వాతంత్ర్యం లేదా అంటూ నా వైపు చూస్తూ, ప్రతివాడు ఎందుకు చదువుకోవాలి? ఒక విద్యార్థి అందరిలా కాక కొంత వేరుగా ప్రవర్తించినప్పుడు అతనిలో చదువుకోవాలనే కోరిక కలిగేటట్లుగా చేయడం ఉపాధ్యాయుల విధి. లేదా అతనికి మరో విషయంలో ఆసక్తి ఉంటే అందులో ప్రవేశపెట్టాలి. అంతేకాని ఆ విద్యార్థి ఎందుకు పనికిరాని వాడని అతనిని నిందించడం సరికాదు. ఇలా చెప్పి ఆవిడ చాలా సమయం మౌనం పాటించి తర్వాత నాతో మృదు స్వరంతో ఇలా మాట్లాడారు. నా చిట్టి తల్లి, తరగతిలో అటువంటి సమస్య ఎదురైనప్పుడు నీవు ఎంతో శ్రమించాలి. ఆ విద్యార్థి గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. మరో విషయంలో అతనికి రుచి ఉందేమో తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. అతడు చదువుకోకపోతే ఎందుకు చదువుకోడో కారణాలను వెతకాలి. అతడికి మరో విషయంలో రుచి ఉందేమో తెలుసుకోవాలి. లేదా ఫ్రెంచ్ భాష నేర్చుకోవాలని ఉన్నా నీవు బోధించే పద్ధతి అతనికి నచ్చలేదేమో తెలుసుకోవాలి. దానికి నేను మాతతో ఇలా అన్నాను. శ్రీమాత, తరగతిలో కొంటె పనులు చేస్తే, ఇతరులను చదవకుండా ఆటంకపరిస్తే అలా జరిగిన ప్రతిసారి ఉపాధ్యాయుని తప్పు కింద జమ కడతారా? శ్రీమాత, అవును. ప్రతిసారి ఇలా జరుగుతోందంటే దాని అర్థం ఉపాధ్యాయుని పిల్లల్ని అదుపు చేయలేకపోతున్నారనేగా. ఉపాధ్యాయుని తనను తాను నియంత్రించుకోలేకపోతోందని తెలిసిందంటే విద్యార్థి ఇంకా రెచ్చిపోయి కొంటెగా ప్రవర్తిస్తాడు. నీవు నిజంగా బలిష్టంగా క్రమశిక్షణ కలిగిన దానివై నిరంతరం జాగ్రత్తతో ఉండగలగాలి. అలా కాకపోతే ఇక నీ పని అయిపోయినట్లే. అమ్మా, మేము పొరపాట్లు చేసినప్పుడు మా తప్పును తెలుసుకున్నాక ఏమి చేయాలి? నీ తప్పును ఒప్పుకో. ప్రతి మానవుడు పొరపాట్లు చేయడం సహజమే. రాబోయే తరగతిలో విద్యార్థుల ముందు అతి వినయంగా ఇలా చెప్పు, నేను మీకు చెప్పిన ఈ సంగతి సరికాదు. సరైన విషయాన్ని ఇప్పుడు మీకు చెప్తాను. అలా చేస్తే విద్యార్థులలో నీపై గౌరవం పెరగడమే కాకుండా వారు కూడా వినయ విధేయతలను అలవాటు చేసుకుంటారు. ఆ వినయం ఒక పుష్పంలోని స్వచ్ఛతను వెదజల్లుతున్నట్లు ఉంటుంది అని నాపై దృష్టిని కేంద్రీకరించి మళ్ళీ ఇలా అన్నారు. నేను నిన్ను ఆక్షేపించానని నిరాశపడొద్దు నా చిట్టి తల్లి. మన ఉపాధ్యాయుల్లో నీవు ఒక ఉత్తమ శ్రేణికి చెందిన దాని సుమా. నీ హృదయాన్ని విశాలం చేసుకో, సముద్రమంత విశాలం. అప్పుడు ప్రతి విషయానికి దానికి తగిన స్థానం ఉందనే విషయం అవగతమవుతుంది. అదే పరమోత్కృష్ట ఆవిష్కరణ. మరోసారి కలుద్దాం. ఇప్పటికీ సెలవు. సంగీతం గురించి ఒకరోజు శ్రీమాత ఇలా అడిగారు, మీ సంగీతం తరగతులు చక్కగా సాగుతున్నాయా? దానికి నేను, అమ్మా, వారికి పాట పాడటం నేర్పుతున్నా, ఇంకా ఏదైనా నేను చేయగలనంటారా అని అడిగాను. శ్రీమాత, వాళ్లకు మంచి సంగీతం, తమ అంతరంగంలోకి వెళ్ళడానికి చేయూతనిచ్చే సంగీతం వినిపించు అని చెప్పారు. అప్పుడు నేను, అది ఎటువంటి సంగీతం శ్రీమాత అని అడిగాను. ఆవిడ, ఉదాహరణకు నా ఆర్గాన్ సంగీతం వినిపించవచ్చును, లేదా మరేదైనా మంచి సంగీతం, బాచ్, బీథోవన్, మోజర్ట్ మున్నగు పాశ్చాత్య శాస్త్రీయ సంగీతజ్ఞులు అందించిన సంగీతం, భారతీయ రాగాలు, అవి ఎంతో ఆహ్లాదకరమైనవి. అవంటే నేను చెవులు కోసుకుంటా. వాటిలో మంచి వాటిని జాగ్రత్తగా ఏర్చి కూర్చాలి. నీవు ఒక విషయంలో
చాలా జాగ్రత్తను పాటించాలి. నిజమైన సంగీతం ఉన్నత భూమికల నుండి ప్రసరిస్తుంది. దాన్ని విద్యార్థులు అవమానపరచకుండా జాగ్రత్త పడాలి. పిన్న వయస్సు నుంచి విద్యార్థులు సంగీతాన్ని గౌరవించడానికి అలవర్చుకోవాలి. నీ వైపు నుంచి వారికి ఎట్టి పరిస్థితుల్లో కూడా లలిత సంగీతాన్ని వినిపించకు. ససేమిరా వినిపించకు సుమా. శోభ: లలిత సంగీతం అంటే ఏమిటి మాత? శ్రీ మాత: ఆధ్యాత్మిక ప్రకంపన రహితమైన సంగీతం. అర్ధరహితమైనవి, ప్రాణిక ఉద్వేగాలను రెచ్చగొట్టే వింత సంగీతాన్ని ఎట్టి పరిస్థితుల్లో వినిపించకు. అవి ఇక్కడ నిషిద్ధం. శ్రీమాత నా వైపు అప్పుడు చాలాసేపు చూసి నా ఈ ప్రశ్నకు ఇలా సమాధానమిచ్చారు: సంగీతంలో ఆధ్యాత్మిక ప్రకంపనాలను ఎలా తెప్పించాలి? తీవ్రంగా ఆకాంక్షించు, దైవాన్ని ప్రార్థించు. అప్పుడు నేను మాతతో ఇలా అన్నాను: దైవం అంటే నాకొక భావం ఏర్పడలేదు. ఆయన ఎక్కడో సప్త స్వర్గాలపై ఆసీనుడయ్యుంటాడని భావిస్తాను. అటువంటి దైవాన్ని గురించి ఆకాంక్షించడం నాకు ఊహకందని విషయం అని చెప్తూ శ్రీమాతకు పాదాభివందనం చేసి, నిన్ను వినా నేను ఎరుగును తల్లి, నీవేనా సర్వస్వం, నీవేనా అధిదేవత, నిజమైన సంగీత అనుభవాన్ని ప్రసాదించు మాత. 7వ స్వర్గంలోని దైవాన్ని గురించి నేను చెప్పడం లేదు అని ఆవిడ చిరునవ్వు నవ్వారు. నీ అంతరంగంలోని సర్వోచ్చ దైవాన్ని గురించి మాత్రమే మాట్లాడుతున్నా. నీలోని దైవానితో సంబంధం ఏర్పరచుకో. మౌనంగా శ్రీమాత నా కళ్ళపై కేంద్రీకరించింది. నేను మాత గది నుంచి నిష్క్రమించాను. సావిత్రి పఠనం. 1951 సంవత్సరం జూన్ నెలలో ఇక్కడే నివాసం ఆరంభించాను. అప్పుడు నా వయసు 17 సంవత్సరాలు. ఇది శ్రీమాతతో నా మొదటి సంభాషణ. నీవు కలకత్తాలో చదువుకునేదానివి కదూ? అవును మాత, ఇక్కడ కూడా నీవు చదువుకోవచ్చు. నీకు శిశిర్ తెలుసా? తెలుసునమ్మా. ఆయన వద్దకు వెళ్ళు. ఆంగ్లము, ఫ్రెంచి తరగతులు ఏర్పాటు చేయాలని చెప్పు. ఇది సంవత్సర మధ్యకాలం కాబట్టి నీకు ఒక ప్రత్యేక ఉపాధ్యాయుడిని ఎవరినైనా కేటాయించడం ఆయనకు సాధ్యమవుతుంది. ఇక వచ్చే ఏడాది మామూలు తరగతుల్లో చేరవచ్చు. ఈ ఏడాది ఈ 2 భాషలు నేర్చుకుంటూ మధ్యాహ్నం వేళల్లో పృథ్వీసింగ్తో కలిసి పనిచేయి. పృథ్వీసింగ్ను ఎరుగుదువా అని అడిగారు. దానికి నేను తెలియదు మాత అని చెప్పాను. ఆయనను పరిచయం చేయమని నళిని గారిని అడుగు. అతనితో మధ్యాహ్నం వేళల్లో కలిసి పనిచేయాలి. ఇక రాత్రి పడుకోబోయే ముందు సావిత్రి కావ్యం నుండి కొన్ని పంక్తులను చదువు. ప్రారంభం నుంచి చదవడం మొదలుపెట్టు. ఇలా చేయాలి. సావిత్రిని నీ ముందుంచుకో. కొన్ని నిమిషాల పాటు శ్రీ అరవిందులను ధ్యానం చెయ్యి. తరువాత చదవడం ఆరంభించాలి. అంతే నా చిట్టి తల్లి. మిగతా విషయాలు వచ్చే ఏడాది. నీకేమైనా కావాలా అని అడిగారు. దానికి నేను ఏమిటి మాత అని ప్రశ్నించగా, నీకు రోజు ఉపయోగపడే వస్తువు ఏదైనా నీవు ఆశ్రమాన్ని చేరి 1 ఏడాది అయ్యేదాకా ఏ వస్తువులు ఇవ్వబడవు అని చెప్పారు. దానికి నేను లేదు మాత, ప్రస్తుతానికి నాకేమీ అక్కర్లేదు అని చెప్పాను. కొంతకాలం తర్వాత మళ్ళీ సావిత్రి గురించి అడిగి తెలుసుకున్నాను. శ్రీమాత నన్ను క్రమం తప్పకుండా ప్రతి రాత్రి సావిత్రి కావ్యాన్ని అధ్యయనం చేయమన్నారు. అమ్మా, ఇది కష్టసాధ్యమైన పని. నాకు బొత్తిగా అర్థం కావడం లేదు. దానికి శ్రీమాత నవ్వుతూ, అర్థం కాకపోయినా పర్వాలేదు, నేను చెప్పినట్టు చదువుతూ ఉండు. వీలైతే పైకి వినబడేలా చదువు. నీ చైతన్యం ఎదిగే క్రమంలో దాని అర్థం కూడా బోధపడగలదు. చదవడం మానేయకుండా క్రమబద్ధంగా చదువుతూ వెళ్ళు. కొన్ని సంవత్సరాలు గడిచాయి. శ్రీమాత కృపతో నేను సంగీతాన్ని, నృత్యాన్ని నేర్చడం ప్రారంభించాను. అట్టి ఒక సందర్భంలో శ్రీమాతని ఇలా అడిగాను: శ్రీమాత, శ్రీ అరవిందుల జన్మదినోత్సవం సందర్భంగా ఒక నృత్య రూపకాన్ని తయారు చేస్తున్నాను. దానికి అఖండ జ్యోతి అని నామకరణం చేశాను. అమ్మ, సావిత్రిలోని పంక్తులను ఇందులో వాడుకోవచ్చా? శ్రీమాత దానికి ఇలా అడిగారు: వాక్యాలతో ఏమి చేస్తావు? నాట్యం చేస్తావా? అవునమ్మా, కొన్ని క్రమబద్ధం కాని జతులను కూరుస్తున్నాను. సాంప్రదాయ నృత్యం మాత్రం కాదు. దానికి శ్రీమాత చాలా సమయం మౌనంగా ఉండి, సావిత్రిని ప్రదర్శించాలి అంటే వ్యాఖ్యాన రూపంలో పఠనం మాత్రమే చేయాలని నా అభిమతమని నీకు తెలుసు కదా. నిరాడంబర పఠనం, ఏమాత్రం నాటకీయంగా ఉండకుండా. అట్టి మామూలు పఠనంలో కూడా ఆ పంక్తుల్లో నిక్షిప్తమైన మంత్రశక్తి చాలా ఉంటుంది. ప్రణవ మంత్రోచ్చారణ. ఒకానొక డిసెంబర్ 1వ తేదీ కార్యక్రమాలలో భాగంగా శ్రీ అరవిందుల పద్యం అధిరోహణ అవరోహణను గానం చేయడానికి మాలో 4గురిని శ్రీమాత ఎన్నుకున్నారు. టెన్నిస్ ఆడి వచ్చాక మాలో ఒక్కొక్కరిని పిలిచి ఎలా చదవాలో నిర్దేశించేవారు శ్రీమాత. ఒకరోజు ఆమె అతి గంభీరమైన స్వరానికి అబ్బుడపడి శ్రీమాతను ప్రణవాన్ని ఎలా ఉచ్చరించాలో నేర్పమని కోరాను.
ఆమె నిటారుగా కూర్చుని కళ్ళు మూసుకొని ప్రణవాన్ని ఉచ్చరించడం మొదలుపెట్టారు. అప్పటి నా అనుభవాన్ని వర్ణించడానికి నా వద్ద పదజాలం లేదు. అది అతి దివ్యము, అతి ఉదారము. ఆ కాలంలో రికార్డు చేసే అవకాశం లేకపోయిందే అని విచారిస్తున్నాను. అట్టి అవకాశమే ఉంటే ఎంత చక్కగా ఉండేది కదా. కాసేపు మౌనంగా ఉండి శ్రీమాత ఇలా అన్నారు. ఒక బహిరంగ ప్రదేశాన్ని ఎన్నుకో. నిర్మలాకాశం క్రింద లేదా సముద్రపు ఒడ్డులో కూర్చుని నేను చూపిన విధంగా ప్రణవాన్ని ఉచ్చరించు. తదేక శ్రద్ధాభక్తులతో నీవు గనక ప్రణవనాదాన్ని చేస్తే తప్పకుండా నీ చైతన్యాన్ని విశాలవంతం చేయగలదు. అతి విశాలంగా, అపరిమేయంగా నీ చైతన్యం పెరగడాన్ని నీవు గమనించగలవు. శ్రీమాత మరో సందర్భంలో ఇలా అన్నారు. ఎప్పుడైనా నీకు అనారోగ్యం అయినా, ఆహ్లాదాన్ని చెరిచే పరిస్థితులు ఏర్పడినా ఓంకారాన్ని ఉచ్చరించు. నీ సమస్యలు మటుమాయం కాగలవు. నీలో ఎంతో ప్రశాంతత ఏర్పడగలదు. ఒకసారి నా జన్మదినం నాడు శ్రీమాతని ఇలా అడిగాను. అమ్మా, నా అంతరంగంలోకి వెళ్ళడం ఎలా? దానికి శ్రీమాత, పలుసార్లు దాని గురించే వివరించాను అని చెప్తూ చాలా సమయం సమాధిలోకి వెళ్ళినట్టుగా మౌనముద్ర దాల్చి ఇలా అన్నారు. నీ దేహాన్ని మనశ్శాంతికరంగా శ్రమరహితమైన ఆసనం వేసుకుని ప్రణవాన్ని ఉచ్చరించడం మొదలుపెట్టు. నీ ముందు ఒక సొరంగం ఉన్నట్లు అనుభవం అవుతుంది. అది చాలా పొడవైన, ఇరుకైన సొరంగం. గాఢంగా, హృద్యంగమంగా ఉచ్చరిస్తూ వెళ్ళు. మెల్లిమెల్లిగా సొరంగంలో కొద్ది కొద్దిగా చీకటి వదిలి వెలుగు కనిపిస్తుంది. అలా ఎన్నిసార్లు, ఎంత సమయం వీలైతే అంత సమయం అన్నిసార్లు ఉచ్చరించు. చివరికి ఒకరోజు ఆ సొరంగం చివరి అంచున చేరుకుంటావు. ఆ చివరి అంచు మరేమో కాదు, దైవం ఆసీనమైన నీ హృదయ కుహరం. అది ఒక దీర్ఘ ప్రక్రియ. కానీ నీలో నిజాయితీ ఉంటే తప్పకుండా ఆ స్థితిని పొందగలవు. కృతజ్ఞతా గుణం. ఒకానొక నా జన్మదినం రోజున ఫ్రెంచ్ భాషలో ఒక పద్యాన్ని రచించాను. దాని మకుటం లా గ్రాటిట్యూడ్, కృతజ్ఞత. ఆ పద్యాన్ని చూచి శ్రీమాత ఎంతో సంతోషించారు. ముఖ్యంగా అది ఫ్రెంచ్ భాషలో ఉన్నందుకు ఆమె మరింత ఆనందించారు. ఆమె ఎంతో మధురంగా ఇలా అన్నారు. నాకు ఒక అందమైన పద్యాన్నిచ్చావు, దానికి బదులుగా నేనేమివ్వమంటావు? ఒక కాగితాన్ని చేతిలోకి తీసుకుని ఫ్రెంచ్ భాషలో 4 పంక్తులు వ్రాశారు. వాటికి స్వేచ్ఛానువాదం. ఇదే నీకు అభివందనం ఓ తల్లి. అత్యంత కృతజ్ఞతాభావంతో నా జీవితం జ్ఞాన జ్యోతిలో వెలిగిపోవాలి నీ విశిష్ట దివ్య సాన్నిధ్యంలో. శ్రీమాత. నా జన్మదినం అది 1963వ సంవత్సరం. శ్రీమాత దర్శనానికి ఆశీస్సులు పొందడానికి వెళ్ళాను. పుష్పాలు, ఆమెకై నేను కుట్టిన సల్వార్ కమీజ్ ఉన్న పేటికను తీసుకుని వెళ్ళాను. ఆ రోజుల్లో శ్రీమాత కోసం గ్రీటింగ్ కార్డులు, చేతి రుమాళ్లు, సల్వార్ కమీజ్ వగైరాలను మేము మా స్వహస్తాలతో తయారు చేసేవాళ్ళం. వాటిని మా జన్మదినోత్సవం రోజున అమ్మకు సమర్పించే రివాజు ఉండేది. ఒక్కో సంవత్సరము సల్వార్ కమీజుపై ఎంబ్రాయిడరీ పని చేసేదాన్ని, మరోసారి ఫ్యాబ్రిక్ పెయింటింగ్ చేసేదాన్ని. భక్తులందరూ శ్రీమాత దర్శనార్థం బారులు తీరి కూర్చున్నారు. నా వంతు రానే వచ్చింది. ముందుగా పుష్పాలు సమర్పించాను. తరువాత పెట్టెను అందించాను. ఆమె ఆ పెట్టెను విప్పి చూచి ఇలా అన్నారు. ఇది నా కోసమేనా? అవునమ్మా. ఆమె కమీజ్పై ఉన్న డిజైను, పెయింటింగ్ను తేరిపార చూచి ఇలా అన్నారు. ఇది చాలా సుందరంగా ఉంది. నీలో సౌందర్య భావన చక్కగా ఉంది. నా ముద్దు బిడ్డ, ఈరోజు సాయంకాలం దీనిని తొడుక్కోమంటావా అని అడిగారు. దానికి నేను నమస్కరించి మీ ఇచ్చ ప్రకారం చెయ్యండి అని తెలియజేశాను. ఈ సాయంకాలం తొడుక్కుంటాను అన్నారు శ్రీమాత. శ్రీమాత మరోసారి కమీజ్ను చూచి పెట్టెలో పెట్టి తన పక్క నుంచొని ఉన్న చంపక్లాల్ గారి చేతిలో పెట్టారు. తదుపరి ఎంతో ఆహ్లాదకరంగా, మధురంగా కన్న తల్లి వల్ల ప్రేమ ఉట్టిపడుతుండగా ఇలా అడిగారు. అయితే ఈరోజు నీకేమి కావాలో కోరుకో. సాధారణంగా శ్రీమాత మా జన్మదినోత్సవం రోజున పుస్తకాలు, సంచుల నిండా టాఫీలు ఇస్తూ ఉంటారు. బహుశా నాకు ఏమి పుస్తకం కావాలో కొనుక్కోమంటున్నారేమో, కానీ నేను ఈ అవకాశాన్ని మరో విధంగా వినియోగించుకున్నా. ఆవిడకు పాదాభివందనం చేస్తూ, జగదంబ, నన్నొక మహోద్ధత స్త్రీగా తయారు చెయ్యి అని అడిగాను. శ్రీమాత బహుశా ఇట్టి కోరికను కోరతానని అనుకోలేదేమో. నిటారుగా కూర్చుని నా వైపు తదేక దృష్టి నాపై కేంద్రీకరించి చూడసాగారు. తదుపరి ఎంతో తృప్తిని కనబరుస్తూ చంపక్లాల్ గారి వద్ద నుండి బర్త్డే కార్డును తీసుకుని దానిపై ఇలా వ్రాశారు. ఇది ఫ్రెంచ్ భాషకు అనువాదం. శోభకు నా జన్మదిన శుభాకాంక్షలు. నీ తీవ్ర ఆకాంక్ష నెరవేరాలని ఆశీస్సులను అందజేస్తున్నాను.
కార్డు వెనుక వైపు ముద్రించి ఉన్న సందేశం ఇలా ఉంది: భగవంతుని కృప నీపై ఎల్లప్పుడూ ఉంటుంది. నీ మనస్సును మౌనపరిచి హృదయంలో కేంద్రీకరించు. తప్పక నా మార్గనిర్దేశం, సహాయ సహకారాలు ఉంటాయి. నీ ఆకాంక్ష ఫలించుగాక అని శ్రీమాత స్వదస్తూరిలో రాశారు. ఏకాగ్రత. ఒకరోజు ప్లేగ్రౌండ్లో ఒకరికి ఇంటర్వ్యూ ఇస్తున్నారు శ్రీమాత. ఇంటర్వ్యూ గది వద్ద వ్యక్తితో పవిత్రద వేచి ఉన్నారు. ఆ రోజు శ్రీమాత కొంచెం తొందరగా సమావేశాలు ముగించారు. ఆవిడ వెలుపలికి రాగానే పవిత్రద మరో వ్యక్తిని తీసుకుని ఆమెతో మాట్లాడటానికి వెళ్లారు. నేను శ్రీమాతను ఒక ప్రశ్న అడగదలిచాను. అప్పుడు దమ్మపదం అనే ఒక గ్రంథాన్ని చదువుతున్నా. ఆ పుస్తకంలోని భావాలు నాలో నిండిపోయినాయి. 2-3 నిమిషాల తర్వాత శ్రీమాత పవిత్రద మరో వ్యక్తితో కలిసి గది నుండి బయటకు వచ్చారు. ఆమె వస్తున్న మార్గంలో నేను వేచి ఉన్నాను. ఆమె వద్దకు వెళ్ళి ఇలా అడిగాను: మాత, మిమ్మల్ని ఒక ప్రశ్న అడగదలిచాను. ఏమిటా ప్రశ్న? మనస్సును మౌనపరచటం ఎలా? మనస్సును మౌనపరచడానికి ముందుగా ఏకాగ్రత సాధించాలి. ఎలా సాధించాలో తెలుసునా అని అడిగారు. దానికి నేను తెలీదమ్మా అని చెప్పాను. ఆవిడ కొంతసేపు యోచించి, విను, పుష్పాలంటే నీకు ఇష్టమేనా? అవునమ్మా, చాలా ఇష్టం. అయితే మంచిది. రోజు ఒక పుష్పాన్ని తీసుకుని ఒక సాధారణ సీసాలో ఉంచి దానిని బల్లపై ఉంచు. ఆ బల్ల ఎత్తు ఎంత ఉండాలి అంటే రోజు నువ్వు నీ కంటికి ఎదురుగా సరిగ్గా కనబడేలా ఉండాలి. అయితే మంచిది. ఒక రోజా పుష్పాన్ని తీసుకుని ఒక సాధారణ సీసాలో ఉంచి దానిని బల్లపై ఉంచు. ఆ బల్ల ఎత్తు ఎంత ఉండాలంటే రోజా పువ్వు నీ కంటికి సరిగ్గా ఎదురుగా ఉండాలి. ప్రశాంతంగా కూర్చుని ఆ పువ్వును చూడు. నీ మనసులో రోజా పువ్వుపై కేంద్రీకరించకుండా చేసే ఆలోచనలు వచ్చినప్పుడు మరలా పువ్వుపై కేంద్రీకరించు. నీ వయస్సెంత? 18 సంవత్సరాలు మాత. గులాబీని తప్ప మరే విషయాన్ని యోచించవద్దు. ఇలా రోజు 5 నిమిషాలు చెయ్యి. ఇలా శ్రద్ధగా వదలకుండా ప్రతిరోజు అభ్యసించినట్లయితే కొంతకాలం తర్వాత నీలో ఏకాగ్రత ఏర్పడుతుంది. తద్వారా నీ మనస్సులో మౌనం కుదురుతుంది. తదుపరి నీ హృదయంలో ఎవరినైనా, ఉదాహరణకు శ్రీ అరవిందుల చిత్రాన్ని రూపకల్పన చేసుకో. ముందుగా నీ హృదయ కేంద్రంలో ఒక జ్యోతి స్వరూపాన్ని ఊహించుకో. దానిపై ఏకాగ్రతను పెంచుకో. మెల్లిగా నీలో ప్రతి విషయం మాయమైపోతున్నట్లుగా భాసిస్తుంది. చివరికి నీ దేహం, నీ బాహ్యం అన్నీ మాయమైపోతాయి. కేవలం ఆ జ్యోతి స్వరూపుడైన శ్రీ అరవిందులు మాత్రమే మిగులుతారు. ప్రారంభంలో ఆలోచనలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఖాతరు చేయక శ్రీ అరవిందుల రూపంపై కేంద్రీకరించు. అప్పుడు మౌనం వస్తుంది. బహుశా మనం కూడా జ్యోతి స్వరూపులైన శ్రీ అరవిందులపైన మన మనసులను లగ్నం చేసి కాసేపు ధ్యానం చేసి నా ఈ ఉపన్యాసాన్ని ముగిద్దాం. ఇవి శ్రీ శోభామిత్ర గారి అనుభవాలు. వచ్చే నెల మరొక సాధకుని అనుభవాలతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.